హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇంకొక వినూత్నమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం పేపర్ తెరిస్తే అది గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు దొరికారని, ఈరోజు ఇన్ని ప్యాకెట్స్ దొరికాయని ప్రతిరోజు పేపర్లో వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు అరెస్ట్ చేస్తూనే ఉంటారు. అది ఎప్పుడు వరదలాగా అది సాగుతూనే ఉంటుంది. పేపర్లు మనం చూస్తూనే ఉంటాం. ఏంటి మానవుడికి అంత బలహీనత దీని మీద, ఈ గంజాయి మీద కానీ దీని మీద కానీ? దీంట్లో కూడా మనం రకరకాలు వింటూ ఉంటాం. గంజాయికి, బంగుకి, చరస్కి ఇలాంటి వాటికి మధ్య గల తేడా ఏమిటి అనేది తెలుసుకుందాం. దానివల్ల నష్టాలు ఏంటి, వాటి వల్ల నష్టాలు ఏంటి అని కూడా మనం తెలుసుకుందాం. నిజానికి గంజాయి, బంగు, చరస్ ఈ మూడు ఒకే మొక్క నుంచి వస్తాయి. ఓకే, తయారు చేసిన విధానాన్ని బట్టి పేర్లు మారుతాయి. బంగుని ఉత్తర భారతదేశంలో హోలీ లాంటి పండగలప్పుడు సేవించటం ఏనాటి నుంచో ఉంది. గంజాయి మొక్కల ఆకుల్ని నలిపి ఆహారంలోనో తాగే పానీయంలోనో కలుపుతారు. ఆ మొక్కకు పూసే పువ్వులు కూడా మంచి నిషానిస్తాయి. వాటిని కూడా నలిపి మిశ్రమంగా చేసి వాడతారు. మన దేశంలో బంగుని కొన్ని పూజల్లో వాడే సాంప్రదాయం ఉన్నందున, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అది ఎక్కువ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో కొంతమేరకు అనుమతి ఉంది. అక్కడ బంగు బ్రెయిన్ మీద, నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది. బాగా సైకో యాక్టివ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది. ఎక్కువ సేవిస్తే మతిమరుపు, బలహీనత కలిగిస్తుంది. అంతేకాదు, హెల్యూసినేషన్స్ అంటారు చూడండి, భ్రమలు అలాంటివి కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక గంజాయి మొక్కల ఆకుల్ని, పూలని మరీ ముదరని దశలో కోసి మిశ్రమం చేస్తారు. దీన్ని సిగరెట్లో చుట్టుకొని పీలుస్తుంటారు. చిలుము పీల్చడానికి కూడా ఉపయోగిస్తారు. టీలో కూడా కలిపి తాగుతారు. ఇది ఒక పద్ధతి, గంజాయి దమ్ము అన్నమాట. గంజాయి మొక్క ఇంకా దాని ఆకుల్లోని రసాన్ని తీసి తయారు చేసేది చరస్. అంటే రసంలాగా చేసి దాన్ని తయారు చేస్తారు, చరస్ అనే దాన్ని హషిష్ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేలా చూస్తారు దీన్ని. హాషిష్ని రోల్స్గా చుట్టి పొగ తాగటం అనేటువంటిది చేస్తుంటారు. కొద్దిగా జిడ్డుగా ఉంటుంది. అలా గంజాయి మొక్కలో ఏదీ వేస్ట్ కాదు. ఆకులు, పువ్వులు, మొక్క రసం అన్నిటినీ రకరకాలుగా ఉపయోగిస్తారు. ఏది వేస్ట్ కాదు ఆ మొక్కలో. అలా రకరకాలుగా ఉపయోగిస్తుంటారు. మరి ఎంత చేసినా, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఇది కొనసాగుతూనే ఉంది, ప్రపంచంలోనూ మన దేశంలోనూ. మరి ఏంటి దీని గొప్పదనం అంటే చూడండి, నార్కోటిక్స్లో ఇది కూడా ఒక భాగమే. దానివల్ల ఏంటంటే ఒక రకమైనటువంటి డ్రౌజీనెస్ రావటం, తర్వాత తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. దానివల్ల ఎక్కువ మంది దీనికి మొగ్గు చూపుతుంటారు. ఇంకా బ్రెయిన్లోని నర్వస్ సెల్స్పై చాలా బలంగా పనిచేస్తుంది వెంటనే. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, పిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో కొంతమంది అమ్ముతున్నారని ఆ మధ్య దాడులు చేసి పట్టుకోవడం జరిగింది నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే ఇది చూడండి అంతా ఈ వ్యాపారంలో ఎటువంటి హౌ క్రూయల్ బిజినెస్ ఇట్ ఈస్. తర్వాత మనిషి ఎంత వీక్నెస్ అయిపోతాడో దీని దగ్గర. ప్రపంచం మొత్తంలో, ఒక్క ఇండియానే కాదు. అయితే ఒకానొక టైంలో సాధువులు వీళ్ళందరూ కూడా సేవించడం ఇది ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది అంతగాని. వాళ్ళు విపరీతంగా సేవించడం అది కాదు, వాళ్ళు పూజల్లో దాంట్లో తగు మాత్రంగా చేస్తారు అంతవరకే తప్ప 24 గంటలు పీలుస్తూ దాంట్లోనే ఉంటారు అనుకోవటం కూడా తప్పది, భ్రమ. అది కాదు.
ఎందుకంటే 24 గంటలు పీలుస్తూ స్టోన్ అంటారు దాంట్లో ప్రాణం పనిపోవడం. ఇలా స్టోన్ అయిపోతే గనక దాంట్లోకి వెళ్ళిపోయి విపరీతంగా వెళ్తే చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా వేరే ఇదేం లేదు ఎక్కువైతే. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రావటం మరి ఎంతో కష్టం. కష్టం అంటే ఈరోజు రిహాబిలిటేషన్ సెంటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ అంతవరకు పోకూడదు. చాలా భయంకరమైనటువంటి ఒక మరి వలయం ఇది. ముందు మాత్రం స్వర్గాన్ని చూపిస్తుంది, ఆ తర్వాత శరీరాన్ని గొల్ల చేస్తుంది. తర్వాత చూడండి షార్ట్ టైము హ్యాపీనెస్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీనెస్గా. కానీ క్రమేపీ శరీరం మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. విపరీతమైన మతిమరుపు, హెల్యూసినేషన్స్, భ్రమలు కలగటం, ఇలాంటివన్నీ కూడా రకరకాలైనటువంటివి మనిషి శరీరాన్ని కలగజేస్తుంటుంది ఇది. ముఖ్యంగా మ్యూజిషియన్స్ మనం చూస్తుంటాం, రాక్ స్టార్స్ కానీ వీళ్ళు కానీ విదేశాల్లో కూడా ఎక్కువ మంది దీనికి బానిసలు అవుతుంటారు. ఎందుకని నేను చెప్పాను, కొంతమంది ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అనేది ఏంటంటే, వాళ్ళు ఎక్కి ఆ విధంగా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఒక హైగా ఫీల్ అవుతూ ఉంటారని, తర్వాత రిలాక్సేషను, టెన్షన్ లేకుండా ఉంటుందని అలాగా చెప్తుంటారు. తర్వాత తదేకమైన ధ్యానంతో మ్యూజిక్ని వాయించటం, ఇదంతా కూడా మాకు ఈజీగా అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు. కానీ వాళ్ళు కూడా చివరి దశకు వచ్చేసరికల్లా అలాంటి వాళ్ళు కూడా చాలా బాధలు పడి వాళ్ళ శరీరం చాలా నలిగిపోయి వాళ్ళు చనిపోతుంటారు. చివరి దశలో చాలా వాళ్ళ వృద్ధాప్యం చాలా భయంకరంగా ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం కదా. దీన్ని వీడ్ అని, మ్యారియానా అని, పాట్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఏది ఏమన్నప్పటికీ ఇది తీసుకుంటే కలిగే పర్యవసానాలు ఒకటే. ఇది రెస్పిరేటరీ సమస్యలు కూడా సృష్టిస్తుంది, అది బాగా అర్థం చేసుకోవాలి. రెస్పిరేటరీ తర్వాత ఇరిటేషన్ పెరగటం, కళ్ళు ఎర్రగా అవ్వటం, అలాంటివన్నీ కూడా ఇంకా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. ఓవర్ డోస్ వెళ్తే మాత్రం ద అల్టిమేట్ పనిష్మెంట్, డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, నో బడీ కెన్ స్టాప్ ఇట్. కాబట్టి దీన్ని గుర్తెరిగి, దీని యొక్క ప్రమాదాన్ని గుర్తెరిగి మన ఫ్యూచర్ తరాలని కూడా మనం చాలా జాగ్రత్తగా, వి మస్ట్ అలర్ట్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. వి షుడ్ రిమెంబర్ ఆల్ ద టైమ్. Okay, thank you very much. This is the topic I want to tell you in front of you today. Okay, let's meet tomorrow. Have a nice day.